మన దేశంలో చేసినట్టే ఇప్పుడు ఇజ్రాయెల్లో చేస్తున్నారు. మన దేశంలో ముంబైలో చేసిన అల్లర్లో, హైదరాబాద్లో చేసినటువంటి అరాచకాలు, ఇట్లాంటి తీవ్రవాదులు ఎట్లా చేశారో ఇప్పుడు తాజాగా ఇద్దరు పాలస్తీనియన్లు ఒక కారులో వచ్చి ఒక్కసారిగా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఉన్న పబ్లిక్ని పొడుచుకుంటూ వెళ్ళిపోయారు. అందరినీ 17 మంది ఇజ్రాయలీ పౌరులకి తీవ్రమైనటువంటి గాయాలని, అంటే చంపుకుంటూ వెళ్ళిపోవడం అన్నటువంటి ప్రత్యక్ష యుద్ధంలో గెలవలేనటువంటి హమాస్ తీవ్రవాదుల మద్దతుదారులైనటువంటి వాళ్ళు ఈ పరోక్ష యుద్ధం చేస్తున్నారు. హమాస్ తీవ్రవాదులు వీళ్ళని మానసికంగా బాగా రెచ్చగొడుతున్నారు. 22,000 మంది పాలస్తీనియన్లను చంపేశారు, మీరందరూ ప్రతీకారం తీర్చుకోరా, బాంబులతో మేము యుద్ధం చేస్తున్నాం, మీరు మీ చేతుకు తగినటువంటి ఆయుధంతో చేయమంటే ఒక ఇద్దరు కుర్రోళ్ళు వెళ్ళి తాజాగా చేసినటువంటి ఘాతుకం. దాంతో ఇజ్రాయెల్ వాళ్ళనైతే అరెస్ట్ చేయగలిగింది. కానీ ఇట్లాంటి ఘాతుకాలు మరిన్ని వస్తాయని ఆందోళన చెందుతోంది. A major car ramming and stabbing attack took place in the central Israeli city of Ranana. The attack injured at least 17 people and killed one elderly woman. As per reports, 2 Palestinian suspects were arrested for the ramming attack and further probe is underway. వాళ్ళు కారులో పోతా కత్తుల్ని ఇట్లా పట్టుకుని అటాక్ చేసుకుంటూ వచ్చారు. తద్వారా 17 మందికి తీవ్రగాయాలైతే ఒక మహిళ అక్కడికక్కడే చనిపోయినటువంటి సంఘటన ఉంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దర్యాప్తుతో పాటుగా మరొక వైపున బందోబస్తు పెంచింది.